ఆగిపోయింది కొంచెం మధ్య. ఇక అమిత్ షా చెప్పారు, హోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ మాట్లాడుతూ ఏ స్టేట్లో ఎన్ని పెరుగుతున్నాయి మనకు. ఇక అమిత్ షా చెప్పారు ఏ స్టేట్లో ఎన్ని పెరుగుతున్నాయి అని, సౌత్ స్టేట్స్ గురించి ఆయన చెప్పారు. ఏపీలో 26 నుంచి 35 అయితే కాదు. ఇక అమిత్ షా చెప్పారు, ఇందాక హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు, సౌత్కి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, నార్త్ సౌత్ అంటూ మళ్ళీ ఈ విడదీసే మాటలు మాట్లాడొద్దు. ఏపీలో 25 నుంచి 38 వస్తాయి, తెలంగాణలో 17 సీట్ల నుంచి 26కు పెరుగుతాయి, తమిళనాడులో 39 నుంచి 59 అయితే, కేరళలో 20 నుంచి 30 అయితే, కర్ణాటకలో 28 నుంచి 42 అయితే, మొత్తం 129 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు సౌత్లో 195 పెరుగుతాయి. ఓవరాల్గా 23.76 నుంచి 23.97. నార్త్లో కూడా అంతే. నార్త్లో కూడా అదే ఏమంటారు నిష్పత్తి ఆధారంగా పెరుగుతాయి తప్ప మీరు నార్త్ సౌత్ అనొద్దు అని అమిత్ షా అన్నమాట. అయితే గతంలో మరి జరగలేదా డీలిమిటేషన్ అంటే జరిగింది. 1952లో మొదటిసారి జరిగింది, 2002లో చివరిసారి జరిగింది, జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. కొత్త ఏం కాదు ఇప్పుడు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు సంఖ్య అప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది. 52లో, 57లో, 67లో అసలైతే 487 ఉండే ఫస్ట్ ఎన్నిక జరిగినప్పుడు. ఇప్పుడు 550 అంటే 72 వరకు 543 వచ్చింది. మధ్యలో డీలిమిటేషన్లో సంఖ్య పెరగలేదు కానీ పునర్విభజన జరిగింది. సంఖ్య అంతే ఉంది, పునర్విభజన మాత్రం జరిగింది. సరిహద్దులు మారడము కొంచెం అట్లా జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా ఈ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోటి అదే చెప్పిన కదా, కుటుంబ నియంత్రణ మేము అమలు చేసినాము, మా దగ్గర జనాభా తగ్గింది అని, లేదంటే జీడిపి ఆధారంగా ఇవ్వాలని విచిత్రమైన వాదనలు చేస్తూ వస్తుంది. సరే ఏదేమైనా ప్రధాని చెప్పారు గట్టిగా, ఇది హక్కు, మహిళల హక్కు, అడ్డుకోవద్దు. అసలు మర్చిపోలేని రోజు ఇది దేశ పార్లమెంటరీ చరిత్రలో. గొప్ప బిల్లు ఇది, సహకరించాలి. ఇవాళ తీసుకొచ్చిన 3 బిల్లులతో ఒక సరికొత్త దిశనిస్తున్నాము. మహిళల స్వావలంబన ముఖ్యము చెప్పారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా శక్తి అసలు అద్భుతంగా ఉంది. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో జెడ్పీ చైర్పర్సన్ ఆయన గుర్తు చేశారు. 50% మహిళలు ఉన్నారు, రాణిస్తున్నారు. అసలు ఎంపీల కన్నా ఏమంటారు ప్రజాప్రతినిధుల కన్నా కూడా మహిళలు జెడ్పీ చైర్పర్సన్లుగా మహిళలు ఎంతో రాణిస్తున్నారని కూడా ఆయన అన్నారు. అది మీరు వ్యతిరేకిస్తే మీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది, అడ్డుకోవద్దు దయచేసి. 30-40 ఏళ్ల నుంచి పోరాటాలు జరిగినాయి. అసలు 2024 ఎన్నికల్లోనే అమలు చేద్దామని చూసినాం, కుదరలేదు. కనీసం 2029 ఎలక్షన్స్లో అయినా, అంటే వచ్చే ఎన్నికల్లోనైనా ఈ రిజర్వేషన్లను అమలు చేద్దాము. లేదంటే మాత్రం మీరు అడ్డుకుంటే, ఇలాంటి సాకులు చూపుతూ అడ్డుకుంటే మహిళలకు అన్యాయం చేసినట్టే. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు. మీరు వ్యతిరేకించొద్దు దయచేసి. వ్యతిరేకిస్తే మాత్రం క్షమించరు, మహిళలే బుద్ధి చెప్తారని ఆయన కొంచెం గట్టిగానే అన్నారు. అసలు ఆ పార్టీలు ఉండవు అసలు అడ్డుకుంటే అన్నారు. అదే టైంలో వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నది అన్నది సరికాదు, విభజన రాజకీయాలు చేయొద్దు. అసలు ఉత్తర దక్షిణం ఏంటి అంటే అమిత్ షా అన్నారు, మోదీ కూడా అన్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు, అసలు ఆ భావనే మాకు లేదు, ఎవరికి ఉండడం కూడా మంచిది కాదు, ఏ ప్రాంతానికి అన్యాయం కూడా జరగదు, అసలు నాకు క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అన్నారు మోదీ. ఇందాక మాట్లాడుతూ నాకు ఆ క్రెడిట్ వద్దు, మీరే ఫోటోలు వేసుకోండి, కానీ బిల్లును అడ్డుకోవద్దు, మీ గొప్పతనం చాటుకోండి, ఈ మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దామని ఆయన చెప్పిండ్రు అనమాట. అమిత్ షా కూడా అదే మాట అన్నారు. అందువల్ల ఖచ్చితంగా రేపు ఆమోదం పొందుతుంది, రేపు కూడా చర్చ నడుస్తుంది, ఆమోదం పొందుతుంది. అడ్డుకోరు, అడ్డుకుంటే మనుగడ ఉండదు, నిజంగానే మహిళలు ఓట్లు పోతాయి. అందువల్ల రేపు చూద్దాం, రేపు కూడా చర్చ జరుగుతుంది. అట్లా 850 సీట్లు పెరుగుతూ 33% మహిళలకు కేటాయించనున్నారన్నమాట. 84వ రాజ్యాంగ సవరణను 130వ సవరణతో ఇప్పుడు మార్చబోతున్నారన్నమాట. ఈసారి నిజంగా కొన్ని దశాబ్దాల కళ,
ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ అన్ని రంగాల్లో మహిళ రాణిస్తుంది. కానీ రాజకీయంగా ఇప్పటికి కూడా కనీసం ఒక 10% సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ కూడా 10% కూడా కనీసం సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా 33% ఇవ్వాల్సిందే. ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది నిజంగా ఒక మహిళా లోకానికి ఒక నారీశక్తి విజయం అని చెప్పొచ్చు. మంచి వార్త. నిజంగా కూడా ఒక మహిళలందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్న మహిళా శక్తి ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన టైం ఖచ్చితంగా. ఇక రేపు ఒక ఈ చారిత్రక అపూర్వ ఘట్టానికి మనం సాక్షులుగా నిలవబోతున్నాం. చూద్దాం రేపు కూడా లైవ్ టెలికాస్టే కదా, ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి. ఆల్రెడీ వివరణ ఇచ్చింది. డీలిమిటేషన్ మీద ఉన్న సందేహాలను నివృత్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వము. అయినా సరే అంటే అడ్డుకోవాలి కాబట్టి ఏదో ఒకటి విపక్షాలన్నీ మేము అడ్డుకొని తీరాలి, ఇంకేదో అనాలన్నట్టుగా కొన్ని పార్టీలు కొన్ని నాయకులు చేస్తున్న విమర్శలను వాళ్ళ మాటలను కూడా జనం గమనిస్తున్నారు. కానీ మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి. ప్రతి ఒక్క మహిళ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపాల్సిన సందర్భం అని అయితే నేను అంటున్నాను. నేను చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాదు. ఒక రాజకీయ పార్టీ నరేంద్ర మోదీ అన్నట్టు ఒక పార్టీ కోసం చేసింది కాదు, ఇది మహిళల కోసం, మహిళల హక్కు, ఇది దశాబ్దాల పోరాటము. అట్లా మహిళలు సాధించిన విజయం ఇది. అందుకు ఇంత ఒక ఈ చరిత్రాత్మక ఈ చట్టాన్ని తీసుకొస్తున్న ఈ బిల్లును ప్రవేశపెట్టి ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్న భారత ప్రధానికి ప్రతి భారత మహిళ కృతజ్ఞత తెలపాల్సిందే. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.